చీటింగ్ అంటే ఇక 420 కాదు 318 318 మర్డర్ కేసులకు ఐపీసీ 302 బదులు బిఎన్ఎస్ 103, అత్యాచారానికి 376 బదులు 64 కింద కేసు. కొత్త చట్టాలతో నేరాలకు సంబంధించిన సెక్షన్లో మార్పులు. నిన్న మనం అనుకున్నాం కదా, న్యాయ చట్టాలన్నీ కొత్తగా మార్పులు, బిఎన్ఎస్, బిఎస్ఎస్, ఎవిడెన్స్ చట్టాలు ఇల్లు సంబంధించినవి మార్పున్నాయి కదా, సెక్షన్లు మారిపోయినాయి. మర్డర్ కేసులో ఇది 302 ఉండే, దాన్ని ఏమంటారు ఇప్పుడు 103 అంటే బిఎన్ఎస్, భారతీయ సంయోధన ఉంది. అత్యాచారానికి 376 బదులు 64 కేసు. అప్పుడు అత్యాచారం చేస్తే 376 కింద సెక్షన్ బుక్ చేస్తుండే, కేసు రిజిస్టర్ చేసింది. ఇప్పుడు 64 కింద మార్చారు. కొత్త చట్టాలతో నేరాలకు సంబంధించిన సెక్షన్. ఈ చట్టం వల్ల ఏమిందంటే మహిళలకు మంచి భద్రత ఉంది. చాలా వరకు పకడ్బందీగా చేసారు. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కొంతమంది బ్లాక్ డే అంటారు. నిన్న అది ఎందుకు బ్లాక్ డే నాకేం అర్థం కాదు. బ్లాక్ డే అట, అది బ్రిటిష్ కాలంలో నాటి న్యాయ సూత్రాలు, న్యాయ చట్టాలే మనం ఇన్ని రోజులు పరిపాలించడం. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఇప్పటికైనా మనం ఆలోచించడం, మనకు తగ్గట్టుగా మనం పరిపాలించుకోవాలా, మనకు కావాల్సిన విధంగా మన చట్టాలు మన రూపకల్పన చేసుకోవాలా. న్యాయ చట్టాలు ఆ విధంగా ముందుకు వచ్చింది కదా. ఇది ఆహ్వానించవలసిన విషయం. ఏదైనా చెరుపు మార్పులు ఉంటే మనం మార్చుకోవాలి, తప్పదు. భారతీయ శిక్షాస్త్రం చేసే మార్పుల వల్ల 420 అనగానే టక్కున గుర్తొచ్చే దొంగతనం, మోసం, 420 కేసు అంటారు కదా. 420 అంటే దొంగతనం కేసు. అది దొంగతనం టక్కున గుర్తొచ్చే దొంగతనం, మోసం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ మారిపోయింది. ఇక మీదట చీటింగ్ కేసులకు పోలీసు సెక్షన్ 420కి బదులు 318 సెక్షన్ను ఉపయోగిస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో 2024 జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత ఇక్కడ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023 చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో నేరాలు, వాటికి వేసే శిక్షలకు సంబంధించిన సెక్షన్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. అనవసర సెక్షన్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని సరళీకృతం చేయడంతో పాటు ఒకే నిబంధనను తెలియజేసి వాటిని విలీనం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లో మొత్తం 511 సెక్షన్లు ఉండగా బిఎన్ఎస్లో 358కి కుదించారు. సెక్షన్ 6 నుంచి 52 వరకు నిబంధనలు ఒకే విభాగం కిందకి వచ్చాయి. 18 సెక్షన్లు ఇప్పటికే రద్దు కాగా తూనికలు, కొలతలు సంబంధించిన సెక్షన్లు లీగల్ మెట్రాలజీ చట్టం 2009 కిందకి కవర్ చేశారు. అంటే ఇద్దరు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో 511 సెక్షన్లు ఉన్నాయి. దాన్ని బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంవిధానం దీన్ని 350ని తగ్గించారు. ఎందుకంటే కొన్ని సెక్షన్లు సమానంగా ఉన్నట్టు ఈక్వల్గానే ఉన్నాయి, కొన్ని డబల్ ఉన్నాయి, కొన్ని దాన్ని కుదించారు. ఒకే సెక్షన్ కింద తీసుకొచ్చి తక్కువ చేశారు. అది మంచిది. ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించింది భారతీయ న్యాయ సంహిత. ఇదో అలవాటు కావాలంటే మనకు టైం పడుతుంది. ఈ రాను ఎందుకంటే ఇది సుమారు అందరికీ అర్థం కావాలంటే కూడా 6 నెలలు పడుతుంది మామూలు జనాలకు. ఇక లాయర్లకైతే తప్పను, అట్నే చేయాలి, వాళ్ళు బయట చేయాల్సిందే.